హాయ్ ఎవరివన్, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఓకే అండి, ఈరోజు మన రివ్యూలో మన నందమూరి కళ్యాణరామ్ అండ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లీడ్ రోల్స్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ గురించి మనం రివ్యూ చేసుకున్నాం. అండ్ ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయిందండి. సో ఈ రోజే ఈ మూవీ నేను ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, ఒక కళ్యాణ్ రామ్ యాక్షన్ కి చాలా ఫేమస్ అని మనకు తెలుసు. సో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ వీ నో అబౌట్ విజయశాంతి యాజ్ ఏ లేడీ సూపర్ స్టార్ అండ్ యాక్షన్ సీన్స్ కానీ యాజ్ పోలీస్ ఆఫీసర్ కానీ తను ఆల్రెడీ చాలా రోల్స్ ఇటువంటి చేసింది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మదర్ సన్ సెంటిమెంట్ లో ఈ మూవీ వస్తుందంటేనే ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. మరి ఆ బజ్ తో క్రియేట్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోదండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా ఫుల్ చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఓకే, మూవీ గురించి నా ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ, నా ఒపీనియన్ పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే అంత గొప్పగా ఏం లేదు, అలాగని నాట్ బ్యాడ్. సో ఎటువంటి వాళ్ళకి ఈ మూవీ బెస్ట్ పిక్ అంటే యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇటువంటి ఇష్టపడే ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్, ఒక జానర్ అయితే చాలా మంది ఉంటారు. సో అటువంటి ఆడియన్స్ కి అయితే ఈ మూవీ అనేది ఒక బెస్ట్ పిక్ అని చెప్పాలి. సో కంపల్సరీగా అది బాగలేదని నేను ఖచ్చితంగా చెప్పలేను. బాగుంది, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అలాగని మొత్తం బాగాలేదనే చెప్పలేము. సో ఈ మూవీని మనం యాక్షన్ ఇష్టపడితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మదర్ సన్ సెంటిమెంట్ మూవీస్ చాలా వచ్చాయి. దీంట్లో ఏదైనా కొత్తగా చూపించారంటే అది ఈ మూవీలో ఇప్పుడు చూద్దాం మనం. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వస్తే, మూవీలో అర్జున్ ఒక ఐపీఎస్ ట్రైనీ అండ్ కొన్ని రోజుల్లో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సినాడు. కొన్ని అనుకోని కారణాల్లో, కొన్ని సిచ్యువేషన్స్ లో తను ఆ ఐపీఎస్ ట్రైనింగ్ వదిలేసి ఒక పెద్ద క్రిమినల్ హంతకుడు అవుతాడు. అదే కంటిన్యూ చేస్తూ తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అండ్ ఆల్మోస్ట్ వైజాగ్ ని ఒక ప్యారల్ గవర్నమెంట్ నడుపుతుంటాడు వైజాగ్ లో. సో ఇది మన అర్జున్ ఇంట్రడక్షన్. అండ్ కమింగ్ టు వైజయంతి, షీఈ్ మదర్ ఆఫ్ అర్జున్ అండ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన కొడుకు కూడా ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కళ్ళకంటుంటుంది. ఇద్దరికి బాండింగ్ చాలా బాగుంటుంది. అయితే ఇలా తన కొడుకు ఇలా మారిపోవడం చూసి వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇద్దరు తన విజయశాంతిని మన కళ్యాణ్ రామ్ ని ద్వేషిస్తుంది. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం వాళ్ళ అమ్మ అంటే పిచ్చి ప్రేమ. సో తను దూరంగా ఉన్నా సరే వాళ్ళ అమ్మ సెక్యూరిటీ గురించి కానీ చాలా వాటి గురించి కానీ ఆలోచిస్తుంటాడు. అండ్ ప్రతి బర్త్డేకి వాళ్ళ అమ్మకి విషెస్ చెప్పాలని ట్రై చేస్తుంటాడు. ఇలా ఒక 4 years గడిచిపోతుంది. సో ఒక రోజు ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్, ఇంటర్నేషనల్ క్రిమినల్ వైజయంతిని చంపాలని చూస్తాడు. ఇది అర్జున్ తెలుస్తుంది. సో అసలు ఏంటి ఆ వైజయంతిని ఎందుకు చంపాలనుకున్నాడు, అసలు అర్జున్ ఆఫీసర్ కాకుండా ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా గ్యాంగ్స్టర్ కావడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకున్నారు లేదా, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ లో వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకున్నారు లేదా అనేది మన ఈ మూవీలో చూడాల్సిందే. సో ఇది ఒక సింపుల్ స్టోరీ అయితే, బట్ ఇలా ఇటువంటి చాలా చూసాము మీరు అనొచ్చు. ఇట్స్ అ రెగ్యులర్ స్టోరీ, దాంట్లో డౌటే లేదు. రెగ్యులర్ టెంప్లెట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఒక స్టోరీ నడపచ్చు ఈ స్టోరీ తోటి, ఇటువంటి స్టోరీ తోటి. అయితే ఇక్కడ మన డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి చేసిన పని ఏంటంటే, ఈ యాక్షన్ తో పాటు ఎమోషన్ సెంటిమెంట్, మదర్ సన్ ఎమోషన్ సెంటిమెంట్ కూడా బాగా నడిపించుకుని వచ్చాడు స్టోరీలో. నెరేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఎప్పుడు యాక్షనే కాకుండా యాక్షన్ తో పాటు ఎమోషన్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఈస్ రేసింగ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ సెకండ్ హాఫ్ లో వెళ్ళేటప్పుడు కొంచెం డల్ అవుతుంది, కొన్ని సీన్స్ మరీ ల్యాగ్ అవుతాయి. అండ్ ఆ ఎమోషన్ సెంటిమెంట్ కూడా మనం చూసిందే కావడం వల్ల కొత్త సీన్లు అయితే పెద్ద కనిపించాయి. ఇవన్నీ ఎక్కడో చూసినామో అనిపిస్తుంది. ఒక లాస్ట్ 20 minutes క్లైమాక్స్ లో కొంచెం మన సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ ఉంది. సో ఆ సర్ప్రైజెస్ ఎలిమెంట్ అండ్ 20 minutes క్లైమాక్స్ మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. అది మనకు కూడా చూస్తుంటే ఆ రిలేషన్షిప్ అనేది, మదర్స్ ఇన్ రిలేషన్షిప్ అనేది
చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు యాక్షన్ సీన్స్ సూపర్. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ ఈ రోల్ అయితే పర్ఫెక్ట్ గా 100% న్యాయం చేశాడు. అండ్ యాక్షన్ సీన్స్ లో కానీ, ఎమోషన్ సీన్స్ లో కానీ, సెంటిమెంట్ సీన్స్ లో కానీ అన్నిట్లో పర్ఫెక్ట్ గా తన రోల్ అయితే కంపల్సరీ 100% న్యాయం చేశారని చెప్పాలి. అఫ్ కోర్స్ వాళ్ళకున్న మెయిన్ ఒక వరం అనుకోవాలి. నందమూరి ఫ్యామిలీకి ఉన్న వరం ఏంటంటే ఎమోషన్ సెంటిమెంట్స్ లో వాళ్ళకి ఆటోమేటిక్ గా వర్కౌట్ అయిపోతుంది. సో అదే విధంగా విజయశాంతిని ఆల్రెడీ మనం యాక్సెప్ట్ చేశాం కాబట్టి మెయిన్ గా ఇంకా ఈ క్యారెక్టర్ లో వేరే ఎవరైనా సరే మనం యాక్సెప్ట్ చేయలేము. బట్ విజయశాంతి కాబట్టి యాజ్ ఏ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మనం చాలా మూవీస్ చూసాం. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా చాలా చూసాం. ఇంకేమైనా హీరోయిన్ అయితే యాక్షన్ ఎపిసోడ్స్ మనకి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. సో విజయశాంతి గారు ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ రోల్. సో తను కూడా 100% న్యాయం చేసింది. సో వీళ్ళిద్దరు కాక ఆల్మోస్ట్ మూవీ మొత్తం వీళ్ళిద్దరి మీద నడుస్తుంది. ఈ రెండు క్యారెక్టర్ల మీద అర్జున్, వైజయంతి. అండ్ ఇవి కాక మనకి సపోర్టింగ్ రోల్స్ లో మెయిన్ గా హీరోయిన్ సాయి మంజ్రేకర్. బట్ తన క్యారెక్టర్ మాత్రం అండర్ డెవలప్డ్. అంత తనకి ఎటువంటి రోలు, క్యారెక్టర్, డైలాగ్స్ అనేవి అంత పడలేదు. సో అండర్ డెవలప్డ్ కింద ఉండిపోయింది. అండ్ దీంతో పాటు మన పృథ్వీరాజ్ అండ్ శ్రీకాంత్, ఆనంద్ మన అర్జున్ కి ఫాదర్ యాక్ట్ చేశారు. అండ్ శ్రీకాంత్ అనే సిటీ కమిషనర్ యాక్ట్ చేశారు. అండ్ అదేవిధంగా పృథ్వీరాజ్ అనే ప్రధాన అంచుడుగా మన అర్జున్ కి మంచి రోల్ పడింది, ఫుల్ లెంత్ రోల్ పడింది. సో వీళ్ళు కూడా వాళ్ళకున్న దాంట్లో బాగా చేశారు. అండ్ సోహెల్ ఖాన్ విలన్. సో ఈ పఠాన్ క్యారెక్టర్ ఫస్ట్ లో మనకి పఠాన్ ఎంట్రీలో ఇంట్రడక్షన్ సీన్ లో చాలా భయంకరంగా కురియల్ గా చూపిస్తారు. సో మనకి అబ్బా అనిపిస్తుంది. కానీ ఎందుకో బాగా లెట్ డౌన్ అయిపోయింది అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. సో ఫైనల్ గా క్లైమాక్స్ లో కూడా మన అర్జున్ ఎక్కువ ఉంటుంది. కానీ అంటే ఓవర్ డోస్ యాక్షన్ వల్ల అర్జున్ డామినేట్ చేశాడు అనిపిస్తుంది ఆ పఠాన్ క్యారెక్టర్ కూడా. సో అలా పఠాన్ క్యారెక్టర్ కొంచెం తగ్గుతూ డిసెండింగ్ ఆటల్లో మొత్తం తగ్గిపోయింది పఠాన్ క్యారెక్టర్. బట్ ఉన్నంతలో సోహెల్ ఖాన్ తన క్యారెక్టర్ ఉన్నంతలో పర్లేదు, బాగానే చేశాడని చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకా మేజర్ ఏంటంటే కొన్ని లాజిక్స్ అండ్ ఇవన్నీ పక్కన పెట్టే, గ్రావిటీ ఇష్యూస్, లాజిక్స్ ఇవన్నీ పక్కన పెడితే, బట్ యాక్షన్ ఎపిసోడ్ లవర్స్ అయితే ఈ మూవీని పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరైతే యాక్షన్ మాకు కావాలనుకుంటారో వాళ్ళైతే థియేటర్లో కూర్చుంటే వాళ్ళకి 2.5 hours ఫీస్ట్ అంతే ఈ మూవీ గురించి చెప్పాలంటే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇస్ ఓకే అండ్ రిచ్ గానే ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సో రిచ్. ఆల్రెడీ మనవాళ్లే కాబట్టి నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రిచ్. అండ్ ఫైనలీ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్. సో నిన్న రిలీజ్ అయిన ఓదలకు కూడా తనే, అండ్ ఇక్కడ కూడా తనే. బట్ సాంగ్స్ ఆర్ బిలో యావరేజ్. సాంగ్స్ అయితే మనకు అసలు గుర్తుండవు థియేటర్ బయటకు వస్తే. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఎలివేషన్స్, అర్జున్ కి ఎలివేషన్స్ కానీ ఎలివేషన్ అయితే బాగా వర్కౌట్ అయినాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా కొట్టాడు. బట్ సాంగ్స్ ఆర్ బిలో యావరేజ్. సో దట్ ఈస్ అబౌట్ అజనీష్ లోకనాథ్. సో ఇలా ఈ మూవీని మేము 2.5 hours యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్, సెంటిమెంట్, మదర్స్ అండ్ రిలేషన్షిప్ దాంట్లో కొత్తగా అనిపిదు, మనకి కొత్తగా కనిపిదు, అలాగని చెత్తగా అనిపిదు. సింపుల్ గా చెప్పాలంటే మూవీలో కొత్తదనం లేదు అండ్ బోర్ కొట్టదు మనకి. ఓకే నడుస్తుంది, మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని బోర్ కొట్టి మరీ బయటకు వచ్చేద్దాం అనిపించే సీన్లు అయితే ఉండవు. ఎందుకంటే అనవసరమైన కామెడీ జోలికి కూడా పోలేదు. దెర్ ఈస్ నో కామెడీ యాక్టర్. సో ఆ కామెడీ జోలికి పోలేదు కాబట్టి మనకు కొంచెం బెటర్ గా అనిపించింది మూవీ అనేది. ఓన్లీ యాక్షన్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి అనవసరమైన కామెడీ ఇచ్చుంటే దాని అవుట్పుట్ ఇంకో రకంగా ఉండేది. బట్ ఇప్పుడు అవుట్పుట్ అయితే పర్లేదు. ఇట్స్ ఏ గుడ్ మూవీ, నాట్ ఏ బ్యాడ్ మూవీ అండ్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ సమ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కొన్ని సీన్స్ ఉన్నాయి చెప్పగా, లాజికల్ సీన్స్. వీళ్ళను ఎర్రవాడ పూణే జైలు నుంచి సింపుల్ గా తప్పించేసుకుంటాడు, అది మరి ఉరి శిక్ష రోజు. అది కొంచెం మనకి ఇల్లాజికల్ అనిపిస్తుంది. అదే విధంగా మన హీరో నడి సోదరులు ఉంటే ఒక తెరచాప్ మీద దాని తెర ద్వారా ఆ తెరచాప్ ద్వారా సాయంతో రావడం అనేది కొంచెం మనకి ఇల్లాజికల్ అనిపిస్తుంది. ఓకే అవన్నీ పక్కన పెడితే ఆ ఇల్లాజిక్స్ అండ్ గ్రావిటీ, కమర్షియల్ టెంప్లెట్, తెలుగు టెంప్లెట్ మూవీస్ అవన్నీ మనం పట్టించుకోకూడదు. అవన్నీ పక్కన పెట్టాలి. సింపుల్ గా బ్రెయిన్ కూడా పక్కన పెట్టేసి వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో మీరు ఈ వీకెండ్ కి ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ గో ఫర్ దిస్ మూవీ, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఎప్పుడో వెటరన్ స్టార్ విజయశాంతిని చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్షన్ పార్ట్ లో అండ్ అఫ్ కోర్స్ ఎమోషన్ పార్ట్ లో కూడా చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి వీళ్ళిద్దరి యాక్షన్ కోసం అయితే ఈ మూవీకి మనం ఒకసారి వెళ్ళొచ్చు, చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.
signing off.